కెనడాలో ఇంత లవ్ స్టోరీ నడిపించావా కేడి? నువ్వు కూడా దాని మాట నమ్మటం ఏంట్రా? ఎలా నమ్మకుండా ఉండమంటావు? ఆ వాణి ఆకాశవాణి కేంద్రంలో ఫైట్ టు ఫైట్, డాన్స్ టు డాన్స్, సీన్ టు సీన్ చెప్తూ ఉంటే నమ్మకుండా ఉండడానికి ఇది గుండె మున్సిపాలిటీ చెరువా? ఎంత మారిపోయావు. Yes! అది పెద్ద డెకాయిట్రా. దాన్ని ఇక్కడి నుంచి అర్జెంట్ గా పంపించకపోతే పోతే నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. కంగ్రాచులేషన్స్, వెళ్ళిపోరా. నమస్కారం అండి. ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్ ని. వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడుకో ఫ్రెండ్ కూడానా? సార్ ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీటి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, 10 నిమిషాలు అయి చేయమన్నారు. సర్లేరా పూసుకి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా. పెట్టేస్తున్నారా? అలాగే. రేయ్ పెట్టేస్తున్నా. పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడొచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోండి. నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయింది. ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా. పండు అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమ ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు అయి చేయమన్నారు కదా, అదే ముక్క ఎంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండ్. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. మరి ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోండా? అబ్బే తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పని చేయి, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటి అలా గుడ్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో, హలో, పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఇలా హింసిస్తున్నావు. ఏమడిగారా వాళ్ళు? బాంబులు అడిగారా? లేదా కిలో హాలిడేక్స్ అడిగారా? లడ్డూ లేక ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం. రే, ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకొని కళ్ళకు అద్దుకుని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తట్టుకోలేము. ఇదిగో తీసుకురా, మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి, జరగండి అమ్మా. మీకేనమ్మా చెప్పేది. ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు. అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు, ఎలా కరుణిస్తాడు? దర్శించుకుని వెళ్ళు. కరెక్టేనండి స్వామి. జరగండి. ఆగండి అయ్యా. ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా. నేను అటెండెన్స్ వేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంతుంది. నేను ఇంకా హలో అనలేదు, అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు.
ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి భార్య చావు బతుకులు హాస్పిటల్లో ఉంది. ఆ, దాని జబ్బు మందులతో నయం కాదు. ఆ, డాక్టర్లు కూడా ఆగండి 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 ఈయనకి అరగంట కావాలి కానీ సెకండ్స్ లాగేస్తున్నావు నువ్వు. నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము. వైజాగ్ నుంచి వచ్చాను 500 కిలోమీటర్స్. ఆగు ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్ దేవుడా. దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మురాలు దక్కకూడదు. వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఆ, ఏం మొక్కున్నావురా? సార్ ఏం అనుకోలేదు సార్. బుద్ధుందిరా నీకు? ఏమోయ్ ఎలాగైనా ఆ అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తున్నా. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవ్వడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా వాటిని పట్టించుకోకు. నా ప్రాబ్లం సాల్వ్ చేయి. థ్యాంక్స్. పిన్ని వంట నేను చేసేసానుగా మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు? ఆ చేతులు ఈ చేతులు తగిలితే తిండి నాకు తినబుద్ధి కాదు. సుమతి, పసుపు డబ్బా ఎక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడే ఉంది. వెధవ పసుపు డబ్బా, లేకపోతే వంట చేయలేవా ఏంటి? ఆ డబ్బా అక్కడ పెట్టి వెళ్ళి పన్ను నువ్వు చూసుకో. అది కాదు పిన్ని, మీకేమైనా సహాయం కావాలంటే నేను. అవసరం లేదు, చేసిన సాయం చాలు, వెళ్ళు. ఏంటి రాసి ఇప్పుడు అమ్మ ఏమందని అంత కోపం? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. అది ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఎక్కడి నుంచో వచ్చి ఈ ఇంట్లో నా బిడ్డకు ఉండవలసిన స్థానం, ప్రేమ, గౌరవం అన్ని దోచుకుంది. నా బిడ్డకి ఇంట్లో విలువ లేకుండా చేసిందండి. తప్పు రాసి, నీ మనసులో బాధ ఉండొచ్చు కానీ ద్వేషం ఉండకూడదు. ఒకవేళ ఉన్నది బయట పడకూడదు. మనసులో ఒక మాట పైకి ఒక నటన నాకు చేత కాదండి. అమ్మవాణి, మా ఆవిడన్న మాటలకు బాధపడుతున్నావా? బిడ్డను తిట్టే అధికారం తల్లికి తప్ప ఇంకెవరికుంటుంది బాబాయ్? ఆవిడ తిడితే నన్ను ఆశీర్వదించినట్టే. చూసావా, నీలాగా మీ పిన్న ఆలోచించలేకపోయింది. కానీ పిన్నిలాగా నేను ఆలోచిస్తున్నాను. ఆవిడ స్థానంలో నేనున్నా నేను అలాగే ప్రవర్తించేదాన్ని. నిజమేనమ్మా, ఈ ఇంటి ఆడపడుచుగా తన మనసులో ఉన్న దేశాన్ని బయట పెడితే అందరూ బాధపడతారు. ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు దూరమైపోతాయి. అంతదాకా నేను రానివ్వను బాబాయ్. నేనొచ్చింది మీలో కలిసిపోవడానికే కానీ మిమ్మల్ని విడదీయడానికి కాదు. నా అల్లుడు నా కూతుర్లో ఏం చూసి దూరం అయ్యాడో నాకు తెలియదు కానీ వాడు మాత్రం నీ మనసు చూసి నీకు దగ్గర అయ్యాడు. ఇంట్లో వాళ్ళందరికీ తెగ బిల్డప్ ఇచ్చేస్తాందిరా. ఏంట్రా చీప్ లిక్కర్లా చిన్న పిల్లలు కూడా చీప్ అయిపోయావరా. మనం సీరియస్ గా తీసుకుని దాన్ని వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకని ఒరేయ్, వెళ్ళిపోయిందా? ఇప్పుడు డీటెయిల్స్ కనుక్కోవడం ఎలా? బిఏ 20 సార్లు రాసిన పాస్ కాని మేధావినిరా. దీని బాస్ ఎలా ట్రాప్ చేస్తానో చూడు. అదే ఎలా? కమాన్ ఫాలో మీ. వెరీ సింపుల్. ఇలా ఫోన్ రీడైల్ చేసావంటే దీని బాసే మళ్ళీ ఫోన్ ఎత్తాడు. గుడ్ ఐడియా, ప్రొసీడ్. మేధావిని కదా. హలో, హూ ఈస్ స్పీకింగ్? ఎవరు? నేను అదే అడుగుతున్నాను. నువ్వెవరు? మీరెంత మంది? ఇంతకు ముందు నీతో ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి పేరేం పేరు? షటప్. నాకెవరు ఫోన్ చేస్తే నీకేంట్రా? రే గట్టిగా అడగరా, కావాలంటే బెదిరించి అడుగు, నేనున్నా నీకు. రేయ్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను రా. నేనుండగా నీ మటను, చికెన్, ఫిష్ ఉడకవురా. రే, నీకు దమ్ముంటే నీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పరా. 3545454. నేను అడుగుతుంది నా ఇంటి ఫోన్ నెంబర్ కాదు, నీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పా. నేను చెప్పేది నా నెంబరేరా. రేయ్, నీకు దమ్ముంటే నీ అడ్రస్ ఏంటో చెప్పరా. ప్లాట్ నెంబర్ 237 జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నేను అడుగుతుంది నా అడ్రస్ కాదురా, నీ అడ్రస్ ఏంటో చెప్పుబే. నేను చెప్పింది నా ఇంటి అడ్రస్ ఏరా, ఈడియట్. డాడీరా. ఆ విషయం నాకు మధ్యలో తెలిసింది.